ఈరోజు శుభదినం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. చీపురుపల్లిలో నియోజకవర్గం పార్టీ ఆఫీసు ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషకరం. మరి ఈ శుభ సందర్భంలో నిన్ననే మన ముఖ్యమంత్రి శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి ప్రత్యేకంగా మరో 12,000 నిధులు సమకూర్చడం, మరి దాని గురించి ఆయన చెప్పేటప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పోలవరంతో పాటు నడుస్తుంది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా తీసుకువెళ్తాం, దాని పనులు కూడా వేగవంతం చేస్తాము అని చెప్పారు. చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంలో మన నియోజకవర్గం ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో మనకి మెరకముడిదాం మండలంకి సంబంధించి, అదేవిధంగా మిగతా 3 మండలాల్లో అప్లాండ్స్ ఏవైతే తోటపల్లిలో కవర్ కాలేదో వాటన్నిటికి కూడా సాగునీరు, అదేవిధంగా తాగునీరు అవకాశానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే మనకు కరువు తీరుతుంది. అందువల్ల నిన్న అది కూడా అనౌన్స్మెంట్ చేశారు. తెల్లవారి మనం ఇక్కడ ఆఫీసు ఓపెన్ చేసుకోవడం అనేటటువంటిది అనుకోకుండా జరిగినటువంటి విషయం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనం వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇండస్ట్రీస్ కానీ ఇవి కానీ ఎక్కువ వచ్చే అవకాశం లేదు. మనకి బార్డర్లో తూర్పు కనుమల కొండలు ఉండటం వలన ఒరిస్సాకి మనకి ఒక పెద్ద హద్దులు. అందువల్ల ఈ నాగావళి పరివాహక ప్రాంతం అవతల మరి వంశధార పరివాహక ప్రాంతం తర్వాత తూర్పు కనుమల కొండలు అడ్డంగా ఉండటం వల్ల ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవటం చాలా లేటుగా అవుతుంది. కాబట్టి మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఆయనే ఫౌండేషన్ మొన్న మన 2019 వరకు ఉండేటటువంటి గవర్నమెంట్ టైంలో ఆయనే ఫౌండేషన్ వేశారు. మొన్న మన ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా సాగుతుంది, ఎప్పుడులాగా భోగాపురం పూర్తి చేయగలము అని చెప్పి అక్కడే మీటింగ్ పెట్టి దాన్ని పూర్తి చేయడానికి వచ్చిన రోజున ముందు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, తొందరగా జరగాలి, పోలవరంతో పాటు ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన ముందు అక్కడ దిగి అక్కడ 1 గంట రివ్యూ చేసుకొని తర్వాత మన ఎయిర్పోర్ట్కి వచ్చి మరి ఇది కూడా రివ్యూ చేసి ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉండేటటువంటి ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వరకు కూడా, అదే విధంగా మెట్టెక్ సిటీ కూడా మరి అక్కడ 3rd మీటింగ్ కూడా పెట్టి వెళ్ళారు అని అంటే ఉత్తరాంధ్రాని ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టుకొని యువతల సాగునీరు, అవతల ఎయిర్పోర్టు, అదేవిధంగా మెట్రిక్ జోన్ అని అంటే వైద్య పరికరాలు తయారు చేసినటువంటి యూనిట్స్ అన్నిటికి కూడా గత ప్రభుత్వం ఏదైతే వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో వాళ్ళు దాన్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసారు. మరి అక్కడ చాలామంది ఉద్యోగ ఉపాధి